హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఇంట్లోనే ఉండి మనం అంటే అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనం ఈజీగా మనం అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఈ వీడియోని ఫుల్ వరకు అయితే చూడడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ అయితే మీకోసం అయితే తెస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ లైక్ అయితే చేయడం కూడా మర్చిపోద్దు ఈ వీడియోని. సో నా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో నేనైతే కొన్ని వీడియోస్లో కూడా మీకు అయితే చెప్పాను, క్యాష్కారో లేదా ఎర్న్కారోలో కనుక ఇప్పటివరకు సైన్అప్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సైన్అప్ చేసుకోండి అని మీకు అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా అదే అయితే నేను అయితే చెప్పబోతున్నాను. సో అందులోనే మనం అయితే ఈజీగా మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ మనం ఏమంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఇంకా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటే కనుక మనకేమంటే అందులోనే మాత్రం మనం ఏమంటే అప్డేట్ కనుక చేసుకొని మనం అయితే అమౌంట్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పేది వెబ్సైట్లో మనం కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే కనుక మనం ఏమంటే సింపుల్గా మనం ఏమంటే ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్, మన పేరు ఇచ్చేసి మన పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసుకొని వేసుకుంటాం. మనం అంటే ఈజీగా మనం అంటే ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ నుంచి అయితే మనం అయితే అమౌంట్ అనేది అఫిలియేట్ రూపంలో మనం అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేయాలంటే క్యాష్కారో వెబ్సైట్ అనేది మనం అంటే ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం సైన్అప్ అయితే చేసుకొని ఉంటాం. మనకి ఏమంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ ఇలాంటివి చాలా వెబ్సైట్ అయితే మనకు అవైలబుల్ అవుతుంది కదా. ఏజియో అవన్నిటిలో మనకి ఉంటే అఫిలియేట్ అయితే చేసుకోవచ్చు. ఒకే ఒక అకౌంట్తో మనం ఉంటే అఫిలియేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనం ఉంటే ఈజీగా ఫ్రెండ్స్. అందులో కానీ మనకి ఏమంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఏమంటే అఫిలియేట్గా క్రియేట్ చేయాలనుకోండి, మనకి అమెజాన్ అకౌంట్ ఒకటి కావాల్సి ఉంటుంది, అలాగే అఫిలియేట్ కూడా క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అయితే తెలిసిందే కదా మనకేంటే ఫ్లిప్కార్ట్లో అయితే అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండడం వల్ల అయితే అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వట్లేదు. సో చాలామంది అయితే ప్రాబ్లమ్ కూడా అయితే ఫేస్ అయితే చేస్తుంటారు. సో డెఫినెట్లీ మనకి ఏమంటే ఈ క్యాష్కారో వెబ్సైట్ ద్వారా మనం ఏమంటే రీఛార్జ్ కూడా చేసుకొని మనం ఏమంటే అమౌంట్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలామంది వేస్ట్ అయితే చేస్తుంటారు కదా మనం అంటే రీఛార్జ్ చేసుకోవడం అని. సో క్యాష్కారో వెబ్సైట్ నుంచి కూడా మనం అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి రీడైరెక్ట్ చేసుకొనేసి. సో ఇది కూడా మనకి క్యాష్కారో వెబ్సైట్ కూడా మనకి ఏమంటే సో మన ఇండియాలో చాలా పాపులర్ కంపెనీ మనకి ఏమంటే టాటా కంపెనీ పేరు తెలిసిందే కదా. సో వాళ్ళదే ఇది కూడా అయితే క్యాష్కారో వెబ్సైట్ కూడా వాళ్ళదే. సో ఇది కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళైతే చాలా ఎక్కువ అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇది ఇండియన్ వెబ్సైట్, 100%గా ఇది అయితే నమ్మవచ్చు. మీకు కనుక మంచి టెలిగ్రామ్ ఛానల్ కనుక ఉండి అందులో ఒక 2000 నుంచి 3000 వరకు ఫాలోవర్స్ కనుక ఉన్నట్టుకుంటే డెఫినెట్లీ మీరైతే రోజుకు 300 నుంచి 400 వరకు అయితే మీరైతే ఈజీగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఏమంటే ఫేస్బుక్లో కూడా మనకు మంచి ఫాలోవర్స్ కనుక ఉన్నప్పుడు అందులో కూడా మనం అయితే 1000 వరకు అయితే మనం అయితే అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్. ఈజీ అంటే ఈజీగా చాలా ఈజీగా చాలా మంది కూడా ఇదైతే యూజ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు కూడా ట్రై అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా కొంచెం అయితే సైన్అప్ అయితే చేసుకుంటే నాకెంతో కొంత ఈ ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే చెప్తున్నానని కాదు, మీరు కూడా ట్రై అయితే చేయండి. అమౌంట్ కూడా మీరైతే ఎర్న్ అయితే చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సీజన్లో మనకి ఏమంటే ప్రతి ఒక్కరు అయితే ఇంట్లోనే ఉంటున్నారు. సో క్లాసెస్లు ఇవన్నీ అయితే లేదు, స్కూళ్ళు ఏది లేదు, మనకి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏది లేదు. సో ప్రతి ఒక్కరు అయితే ఇంట్లోనే ఖాళీగా అయితే ఉంటారు కదా. డెఫినెట్లీ అమౌంట్ ఎర్న్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి ఏమంటే టిక్టాక్లోనే టైం అయితే వేస్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్. టిక్టాక్ చూసి అలాగే యూట్యూబ్ వీడియో చూసుకొనేసి మనకి ఏమంటే టైం అయితే వేస్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్. అలాగే మీ డేటా కూడా వేస్ట్ అయితే చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఆ డేటా వేస్ట్ చేసిన దానికి మనం ఎర్న్ అయితే చేయడం ఎలా అన్నది అయితే కొంచెం అయితే ఆలోచించి ఎర్న్ అయితే చేయడం అయితే ట్రై చేయండి ఫ్రెండ్. సో మీరు కూడా అనవచ్చు, నువ్వే కదా ట్రై చేసుకోవచ్చు కదా అనుకోండి, మీరు కూడా అనవచ్చు. బట్ నాకైతే వేరే వర్క్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఆ వర్క్లో ఒక బిజీలో ఉండిపోతాను. సో అందువల్ల నాకైతే క్యాష్కారోలో అయితే ఎర్న్కారో అయితే నాకైతే టైం అయితే చాలా ఎక్కువ అయితే ఇవ్వడానికి నాకైతే టైం అయితే కుదరదు ఫ్రెండ్స్. అందుకనేసి నేనైతే మీకైతే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు అయితే మనకి అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే అమౌంట్ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ అంటే ఈజీగా ఫ్రెండ్స్. మనం ఎలాంటి అఫిలియేట్ అకౌంట్ కూడా క్రియేట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమంటే జస్ట్ అక్కడ నుంచి మనం కాపీ చేసుకున్న లింక్ కనుక మనం మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకున్నా కూడా మనకైతే లాభం అవుతుంది. అలాగే మనం కూడా పర్చేస్ చేసుకున్నా కూడా అందులో మనకేమంటే మనకైతే లాభం అయితే ఉంటుంది. అలాగే మనం అక్కడ నుంచి రిఫరల్ కూడా చేయవచ్చు ఫ్రెండ్. సో రిఫరల్ కూడా మనకేమంటే అమౌంట్ అనేది క్యాష్కారో వెబ్సైట్లో అయితే వస్తుంది ఫ్రెండ్. డెఫినెట్లీ ఇది క్యాష్కారో వెబ్సైట్ అని కాదు, యాప్ కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉంది. ఆ యాప్ కూడా కావాలనుకుంటే మనం ప్లే స్టోర్కి వెళ్ళి క్యాష్కారో యాప్ అనేది మనకి సర్చ్ అయితే చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరైతే
ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ దాని కోసం కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా రోజులు అయితే అవుతుంది కదా నేనైతే వీడియో అయితే క్రియేట్ చేసి. సో నాకు కొంచెం అయితే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే క్రియేట్ చేయలేకపోయాను. సో అలాగే మా ఏరియాలో అయితే చాలా ఎక్కువ అయితే వర్షం అయితే ఉంది. సో నేనైతే పొలం పనులకు అయితే వెళ్ళిపోయాను. సో మా పొలం పనులు ఉండడం వల్ల అందుకని నేనైతే వీడియో అనేది క్రియేట్ అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.